వ్యక్తిగత ఖాతాకేమో జన్ధన్ అకౌంట్ అని అంటారు. ఆ జన్ధన్ అకౌంట్ ఏమో మనం ఎటువంటి నామినల్ రుసుము ఇవ్వకుండా బ్యాంకులతోటేమో జీరో ఖాతా అని అంటాం అనమాట. దానికి మనం ఎటువంటి డబ్బులు ఇవ్వకపోయినా మన పేరు మీద ఖాతా ఓపెన్ చేస్తారు. తర్వాత మనం ఆ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనమేమో మీరు పొదుపు ఎలా చేసుకుంటున్నారో అలాగే మీరు ఇండివిజువల్గా మీరు డబ్బులు కొంత దాచుకోవాలి. దానికి ఒక ఏటీఎం ఇస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రకమైన పథకాలు వచ్చినా కూడా వ్యక్తిగత ఖాతాలో జమ అవడం వలన మీరు బ్యాంకులకు వెళ్లకుండా ఆ రూపే కార్డు కానీ లేదా ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరేమో అమౌంట్ మన గ్రామ స్థాయిలో కూడా సిఎస్పీస్ అని ఉంటారు, మన మిషన్ పట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీ ఆధార్ కార్డుని వాడుకొని మీకు అవసరమైన డబ్బులనేమో తీసుకోవచ్చు. ఒకటోది. రెండోది, మీరేమో మినిమం బ్యాలెన్స్ ఒక 500 నుంచి 1000 రూపాయలు ఆ పొదుపు ఖాతాలోన మనం పొదుపు మీ వ్యక్తిగత ఖాతాలో పొదుపు చేసుకుంటే మనకేమో 2 రకాల ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి. మీరు నాకు తెలిసి ఎవరు కూడా అందులోన ఇన్వాల్వ్ అవ్వలేదు. అదే ఆ ఖాతా వలన మనకేమో ఉపయోగం ఉందంటే మన కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపు చేసుకోవచ్చు. దాన్ని 2 రకాల స్కీమ్లు ఉన్నాయి. ఎస్బీవై అంటే సురక్ష బీమా యోజన అనే ఒక స్కీమ్ ఉంది, అలాగే జీవన జ్యోతి బీమా యోజన అనే మరొక స్కీమ్ ఉంది. ఈ సురక్ష బీమా యోజన 18 నుంచి 69 సంవత్సరాల వ్యక్తులు కూడా 50 నుంచి 69 సంవత్సరాల వ్యక్తులు వాడుకోవచ్చు. 50 నుంచి 69 సంవత్సరాలు. అదే జీవన్ జ్యోతి బీమా యోజన అయితే 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు వాడుకోవచ్చు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ 70 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి ఏదైనా ప్రమాదవశాత్తు అంటే యాక్సిడెంటల్కి సంబంధించిన డెత్ అయితేనే వాళ్ళకేమో డబ్బులు వస్తాయి, సహజ మరణానికి ఇవ్వరు. కానీ ఈ జీవన్ జ్యోతికి సంబంధించి అయితే మాత్రం ఈ 18 నుంచి 50 సంవత్సరాల వ్యక్తులకి సహజ మరణము ఉంది, అలాగే యాక్సిడెంటల్ క్లెయిమ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది మీరేమంటే దీనికి ఎంత పెద్ద మొత్తం కాదు. ఈ 51 నుంచి 70 సంవత్సరాల వ్యక్తులకి కేవలం 20 రూపాయలు ఒక సంవత్సర కాలం మొత్తానికి ఇన్సూరెన్స్. ఎంతమ్మా? కేవలం 20 రూపాయలే సంవత్సర కాలానికి ఇన్సూరెన్స్. మీరందరూ ఏమడుగుతారంటే మేము పొదుపు ఖాతాలో ఉన్నాము, మా ఇంట్లోనేమో యజమాని సడన్ గా చనిపోయారు, లేకపోతే మా భార్య చనిపోయింది, మా పిల్లోడు చనిపోయారు అడుగుతారు చాలా మంది. అంటే పొదుపు ఖాతాలో ఉన్నంత మాత్రాన మనకి ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఇన్సూరెన్స్ కి వేరేగా మళ్ళీ మనము డబ్బులు కట్టుకోవాలి. ఈ స్కీమ్ అనేది మన ప్రధాని మోడీ గారు చాలా సంవత్సరాల నుంచి ఇది పెట్టి ఉన్నారు. కాబట్టి మీరందరూ వ్యక్తిగత ఖాతాలు ఎవరికైనా రాకపోతే ఇక్కడికి సీసీ గారు వస్తున్నారు, అలాగే డిఓఏ అని కూడా మనం వలసపల్లిలో ఒక అమ్మాయినేమో ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి ఈ ఇండివిజువల్ గా మీరు అకౌంట్స్ లేని వాళ్ళనేమో ఇండివిజువల్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం, అలాగే దాంట్లో మీరు 500 నుంచి 1000 రూపాయల లోపు డబ్బులేమో పొదుపు చేసుకోవడం. అందులో నుంచి మనం బ్యాంకర్కేమో మన అప్లికేషన్ ఇస్తాం. మాకు ఈ 2 స్కీముల్లోనే ఏదో ఒక స్కీము ఎలిజిబిలిటీని బట్టి, వయసును బట్టి మీరు మమ్మల్ని అందులో చేర్పించండి అని అడుగుతాం. దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉంది? ఆ మనిషి చనిపోయిన టైంకి అప్పటికప్పుడే మనం రావాలంటే డబ్బులు రావు కదా. కాబట్టి మనం ఈ స్కీమ్లో చేరాలనేది ఒకటి. అలాగే మనకేమో లైవ్లీహుడ్స్ అంటే మనం జీవనోపాధులు ఇప్పుడు ఏ రకంగా అయితే పెంచుకొని బతుకుతున్నామో వివిధ రకాలైన ఆదాయ మార్గాల ద్వారా, మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాలు ఏమున్నా సరే దానిని ఇంకొంచెం మంచిగా పెట్టుకోవడానికి ఒక మదుపుకి, దాని ఉద్దేశం ఏంటంటే ఒక మదుపు. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారానికి నీకు డబ్బులు అవసరం, తక్షణ సహాయం కావాలంటే మనము మన తరపు నుంచి లోన్లు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి కూడా 1,00,000 రూపాయల వరకు కూడా అర్హత ఉంటుంది. అర్హతను బట్టి మీరేమో ఎలిజిబిలిటీ అయితే ఇస్తాం. ఇప్పుడు ఉన్నతి అనే ఒక స్కీమ్ ఉంది, మీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్కీమ్ కేవలం మీకోసం అది పెట్టారు. దాంట్లో కూడా మనం 1,00,000 రూపాయల వరకు లోన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. అది సబ్సిడీ లోన్స్ అయితే కావు. మీరేంటంటే అది తీసుకొని ఆ డబ్బులేమో మళ్ళీ ఇన్స్టాల్మెంట్ మీకు 20 వాయిదాలు 22 వాయిదాలు ఇస్తాము. దాని ప్రకారం మీరు కట్టుకోవాలి. ఈ ఉన్నతి అనేది యాక్చువల్గా మీరు సక్రమంగా కట్టుకుంటే 0 వడ్డీ కింద మీకేమో లోన్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే స్త్రీనిధి అని మళ్ళీ మనకు ఒకటి ఉంది లోను, దాన్ని కూడా మనమేమో ఇండివిజువల్ లోన్ కింద 1,00,000 రూపాయలు తీసుకొని టీనీ లోన్స్ అంటారనమాట. అంటే చిన్న తరహా పరిశ్రమ లాంటివి ఏవైనా మీరు పెట్టుకున్నా, అంటే స్ట్రీట్ ఫుడ్స్, లేదంటే ఏదైనా ఒక నూడిల్ షాపు, లేదంటే ఒక టైలరింగ్ షాపు, లేదా ఒక ల్యాండ్రీ, ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి, గాజుల షాపు, లేదంటే బట్టల షాపు, ఇటువంటివి మీరు ఏవి పెట్టుకున్నా
మీకేం లోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా లోన్ వినియోగించుకోండి. మీకున్న ఇప్పుడున్న జీవనోపాధి కంటే కొంచెం మెరుగైన జీవనోపాధికేమో మీరు ముందుకు వచ్చి మీరేమో రుణాన్ని సద్వినియోగం చేసుకొని మీ తొలక ఆదాయం, నెలసరి ఆదాయం అనేది ఇప్పుడున్న దానికంటే రెట్టింపు సంపాదించేటట్టుగా చేసుకోవడానికి మీకు అవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే